బ్రేకింగ్ చూస్తున్నాం. ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్ అంశం సర్వత్రా ఉత్కంఠ రేపుతోంది. ఇవాళ కవిత బెయిల్ పిటిషన్ అంశం సర్వోన్నత న్యాయస్థానమైనటువంటి సుప్రీంకోర్టులో విచారణకు రాబోతుంది. మరి కవితకి ఇవాళ బెయిల్ దక్కుతుందా దక్కదనే ఉత్కంఠ నెలకొన్న నేపథ్యంలో ప్రస్తుతం అందరి కళ్ళు ఢిల్లీ వైపే ఉన్నాయి. ఇవాళ సుప్రీంకోర్టులో కవిత బెయిల్ పిటిషన్ అంశం విచారణకు రాబోతోంది. కవితకు బెయిల్ దక్కబోతుందంటూ బీఆర్ఎస్ శ్రేణులంతా కూడా ఆశాభావం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఇప్పటికే బీఆర్ఎస్ నేతలంతా కూడా ఢిల్లీలో మకాం వేశారు. కవితకు బెయిల్ వస్తే గ్రాండ్ వెల్కమ్ చెప్పేందుకు అంతా సిద్ధంగా ఉన్నారు. మరోవైపు కవితకు వ్యతిరేకంగా ఈడీ, సిబిఐ కూడా వాదనలు గట్టిగా వినిపించే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఇటు కవిత తరపున ముకుల్ రోహత్గి కూడా గట్టిగా వాదనలు వినిపించి బెయిల్ తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. ఢిల్లీ లిక్కర్ స్కామ్లో 5 నెలల పైగా కవిత రిమాండ్ ఖైదీగా ఉన్నారు తిహార్ జైల్లో. ఈ నేపథ్యంలో ఇవాళ కవిత బెయిల్ పిటిషన్ అంశం కొలిక్కి వచ్చినట్టుగా కనబడుతోంది. ఇవాళ కవితకు బెయిల్ వచ్చే ఛాన్స్ ఉన్నట్లుగా ప్రచారం జరుగుతోంది. సో ఏం జరగబోతుంది? సుప్రీంకోర్టులో ఇవాళ కవిత బెయిల్ పిటిషన్ అంశం విచారణకు వచ్చిన క్రమంలో ఆమెకు అనుకూలంగా తీర్పు ఉండబోతోందా? కవితకు బెయిల్ రాబోతోందా? లేదా ఏం జరగబోతుంది? ఎలాంటి ఆర్గ్యుమెంట్స్ సాగబోతున్నాయి? ఎస్, మా సీనియర్ కరెస్పాండెంట్ రామకృష్ణ ఢిల్లీ నుంచి ప్రస్తుతం మనతో ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు. రామకృష్ణ, ఇవాళ కవిత బెయిల్ పిటిషన్ అంశం విచారణకు రాబోతుంది సుప్రీంకోర్టులో. ఏం జరగబోతుంది? ఎలాంటి ఆర్గ్యుమెంట్స్ ఉండబోతున్నాయి? అలాగే కవితకు మరి బెయిల్ వస్తుందా రాదా? ఎలాంటి ఛాన్సెస్ ఉన్నాయి? అయితే ఈరోజు సుప్రీంకోర్టులో కవిత బెయిల్ పిటిషన్ పై విచారణ జరగబోతుంది. ఈ విచారణలో ప్రధానంగా కౌంటర్ దాఖలు చేసింది సిబిఐ, ఈడీ, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఇద్దరు కూడా కౌంటర్ దాఖలు చేశారు. ఆ కౌంటర్ ఏం దాఖలు చేశారంటే కీలకమైంది. ఆ కౌంటర్ దాఖలు చేసిన కౌంటర్ ని మొత్తంగా కూడా పరిశీలిస్తుంది ధర్మాసనం. అలాగే కవిత తరపున వాదనలు కూడా ఉంటుంది. ఈ రోజు వాదనలు జరుగుతాయి అంతే. ఈ రోజు వాదనలు జరిగిన తర్వాత కేసుని రిజర్వ్ చేసి ఆ తర్వాత బెయిల్ ఇచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఎందుకంటే కవితకి బెయిల్ వస్తుంది, 100% బెయిల్ వస్తుంది, అందులో డౌటే లేదు. బట్ ఈ రోజే వస్తుందా అంటే అది కొంత డౌట్ గా ఉంది. ఎందుకంటే ఈ రోజు రావచ్చు, రాకపోవచ్చు. ఒకవేళ కానీ ధర్మాసనం మళ్ళీ రిజర్వ్ ఎందుకు ఇచ్చేద్దాంలే అనుకుంటే వెంటనే బెయిల్ ఇచ్చేయచ్చు. మధ్యాహ్నం 2 గంటల కల్లా ఈ కేసు సంబంధించి వాదనలు జరుగుతాయి. 11:30కి వాదనలు ప్రారంభమవుతాయి. 2 గంటల కల్లా వాదనలు ముగుస్తాయి. ఆ తర్వాత బెయిల్ అంశానికి సంబంధించి అంటే రామకృష్ణ, ఇక్కడ ఆర్గ్యుమెంట్స్ ఏ రకంగా సాగే అవకాశం ఉంది? అటు ఈడీ, సిబిఐ ఏమో చాలా పకడ్బందీగా ఆమె వ్యతిరేకంగా వాదించే అవకాశం ఉంది. ఇటు ఈమెకేమో మెడికల్ గ్రౌండ్స్లో ఇవ్వాలంటూ ఇప్పటికే సుప్రీంకోర్టు కాస్త సాఫ్ట్ కార్నర్ కూడా వెల్లడించిన నేపథ్యంలో మరి ఈమె వైపు నుంచి కూడా గట్టిగా అడిగే అవకాశం ఉంది. సో ఏ రకమైనటువంటి ఆర్గ్యుమెంట్స్ ఉండే అవకాశం ఉంది? కవితకు ఏమైనా అనుకూలించే అంశాలు ఏంటి ఇక్కడ? కవితకి అనుకూలించే అంశాలు ఏంటంటే ఆమె అనారోగ్యం. ఆమె దాదాపుగా 11 కేజీలు బరువు తగ్గిపోయారు. 3 సార్లు హాస్పిటల్ పాలయ్యారు. వైరల్ ఫీవర్, హై బీపీ ఇవన్నీ ఉన్నాయి ఆమెకి. ఈ నేపథ్యంలో ఆమెకు డాక్టర్స్ ఇప్పటికే అడ్వైజ్ చేశారు రెస్ట్ చాలా అవసరము అని. దానికి తోడు ఆమె దాదాపుగా 3 సార్లు ఎయిమ్స్ హాస్పిటల్కి వెళ్ళి వెనక్కి రావడం జరిగింది ఆమె. సో ఎన్నిటి రీజన్స్ కానీ చూసుకున్నట్టుగైతే కవిత హెల్త్ గ్రౌండ్స్ రీజన్స్ తో ఆమెకు బెయిల్ వచ్చే అవకాశం ఉంది. రెండో అంశం, ఆమె మహిళా ప్రజాప్రతినిధి. దాంతో పాటు మహిళా ప్రజాప్రతినిధికి కొన్ని హక్కులు ఉంటాయి. వాటన్నిటికీ సంబంధించి కూడా న్యాయస్థానం పరిశీలిస్తుంది. మూడో అంశం ఏంటంటే దాదాపుగా ఆమె అరెస్ట్ అయ్యి 154 రోజులు అవుతుంది ఈ రోజుకి. మరి 154 రోజులు జైల్లో ఉంది అంటే అసలు 90 రోజులకే డిఫాల్ట్ బెయిల్ వచ్చేయాలి ఆమెకి. డిఫాల్ట్ బెయిల్ ఎందుకు ఇవ్వలేదు అనేది కూడా ధర్మాసనం క్వశ్చన్ చేస్తుంది లోవర్ కోర్ట్ ని. లాస్ట్ టైం ఆల్రెడీ లోవర్ కోర్ట్ ని క్వశ్చన్ చేసింది. నిందితులకి కూడా జీవించే హక్కు ఉంటుంది, మరి అలాంటప్పుడు కేసు త్వరితగతిన ఇన్వెస్టిగేషన్ కానప్పుడు డిఫాల్ట్ బెయిల్ ఇవ్వటమా లేదా బెయిల్ ఇచ్చి వాళ్ళకి బెయిల్ ఇవ్వటమా లాంటివి జరగాలి, కానీ మీరు ఎందుకు చెయ్యలేదు అనేది కింది కోర్టులు కూడా ప్రశ్నించింది. మూడో అంశం అంటే ఇటు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, సిబిఐ ఇద్దరు కూడా స్ట్రాంగ్ అబ్జెక్షన్స్ చెప్పినప్పటికీ కూడా కేసు దర్యాప్తు అనేది 90% పైన అయిపోయింది. సో ఇప్పుడు ఆమె ఇన్ఫ్లుయెన్స్ చేసేది ఏమి ఉండదు బయట. సో ఈ బ్యాక్గ్రౌండ్స్ అన్నిటి నేపథ్యంలో ఆమె హెల్త్ బ్యాక్గ్రౌండ్ నేపథ్యంలో బెయిల్ ఇవ్వడానికి అవకాశాలు ఉన్నాయి రామదాస్. రైట్. ఇంకొక విషయం ఏంటంటే
మనీష్ సిసోడియా విషయంలో కానీ అరవింద్ కేజ్రీవాల్ కూడా బెయిల్ ఇచ్చింది సుప్రీంకోర్టు. ఒక కేసులో ఇచ్చింది. సిబిఐ ఈ 2 కేసులు ఒక కేసులో ఇచ్చింది, ఇంకో కేసులో బెయిల్ రావడం వల్ల ఆయన జైల్లోనే ఉండాల్సి వచ్చిన పరిస్థితి ఏర్పడింది. కానీ మనీష్ సిసోడియాకి ఏంటంటే ఆయన దాదాపు 17 నెలల తర్వాత ఆయనకి బెయిల్ వచ్చింది. ఆయన కేసులో ఏం జరిగిందో ఒకసారి విందాం. ఆయన కేసులో ఏం జరిగిందంటే ఇలాగే సిబిఐకి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కి నోటీసులు ఇచ్చారు. వాళ్ళు కౌంటర్ దాఖలు చేసిన వాటి మీద ఆర్గ్యుమెంట్స్ జరిగాయి. మనీష్ సిసోడియా విషయంలో 3 days ఆర్గ్యుమెంట్ జరిగినాయి, 3 times ఆర్గ్యుమెంట్స్ తర్వాత కేసుని రిజర్వ్ చేశారు. తీర్పుని రిజర్వ్ చేసిన తర్వాత అప్పుడు బెయిల్ ఇచ్చారు. అయితే ఇక్కడ న్యాయవాదులు ఏమంటున్నారంటే, కవిత తరపున న్యాయవాదులు ఏమంటున్నారంటే, ఆల్రెడీ ఇంకా ఆర్గ్యుమెంట్స్ అరవింద్ కేజ్రీవాల్ కేసులో ఆర్గ్యుమెంట్స్ విన్నారు, అలాగే మనీష్ సిసోడియా కేసులో ఆర్గ్యుమెంట్స్ విన్నారు. మరి ఉన్నప్పుడు ఇక్కడ మళ్ళీ ఆర్గ్యుమెంట్స్ అవసరం లేదు, డైరెక్ట్ గా బెయిల్ ఇచ్చేయచ్చు, సుప్రీంకోర్టు డైరెక్ట్ గా ఇచ్చే అవకాశం ఉందని వాళ్ళు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. కానీ సుప్రీంకోర్టు ప్రొసీజర్స్ మాత్రం డిఫరెంట్ గా ఉంటాయి. మరి ఆ నేపథ్యంలో ఇవాళ బెయిల్ రావచ్చు, రాకపోవచ్చు. ఒకవేళ సర్వోన్నత న్యాయస్థానం ఏమైనా హ్యుమానిటీ బ్యాక్గ్రౌండ్ లో మహిళ కదా సరే ఇంకా మళ్ళీ రిజర్వ్ ఎందుకు ఇచ్చేద్దామని చెప్పేస్తే ఇచ్చేయచ్చు. ఒకవేళ సిబిఐ స్ట్రాంగ్ అబ్జెక్షన్ చేసినప్పటికీ కూడా ఆమె ఆరోగ్య కారణాల రీత్యా ఆమెకి బెయిల్ ఇచ్చే అవకాశం ఉంది. లేదు అంటే ఇక దీనికి సంబంధించి రిజర్వ్ చేసేసి తర్వాత బెయిల్ ఇచ్చే అవకాశం ఉంది. ఇక్కడ మరొక అంశం ఏంటంటే రామ్దాస్, కోర్టు ఇప్పుడు 10:30కి ఆల్రెడీ సిజిఐ కోర్టు స్టార్ట్ అయింది. దాంట్లో జస్టిస్ గవాయ్ ఉన్నారు. మరి జస్టిస్ గవాయ్ తర్వాత ఈ మెయిన్ బెంచ్, ఈ సిజిఐ బెంచ్ తర్వాత ఆయన ఈ కవిత కేసుకు సంబంధించిన అంశానికి హీరింగ్ కి వెళ్లాల్సి ఉంటుంది. 11:30కి హీరింగ్ జరిగే అవకాశం ఉంది. 2 కల్లా కంప్లీట్ అయిపోతుంది. 2 కల్లా కంప్లీట్ అయిన తర్వాత ఒకవేళ న్యాయస్థానం ధర్మాసనం ఇవ్వాలనుకుంటే నేరుగా బెయిల్ గ్రాంటెడ్ అనొచ్చు. బెయిల్ గ్రాంటెడ్ అంటే సాయంత్రం ఈ కాపీస్ అన్ని కూడా కోర్టు తిహార్ జైలుకి వెళ్ళాలి. తిహార్ జైలుకి వెళ్ళిన తర్వాత తిహార్ జైలు అధికారులు అన్ని పరిశీలించి సాయంత్రం కల్లా 5-6 కల్లా ఆమెను రిలీజ్ చేసేస్తారు జైలు నుంచి. అలాగే రిలీజ్ చేసినట్టుగా అయితే ఆమెను నేరుగా ఇక్కడ నుంచి ప్రత్యేక విమానంలో హైదరాబాద్ తరలించి హైదరాబాద్ లో భారీ గ్రాండ్ వెల్కమ్ ద్వారా ఆమెను ఇంటికి తీసుకెళ్లాలని బీఆర్ఎస్ శ్రేణులు ప్రయత్నం చేస్తున్నాయి. ఒకవేళ కానీ ఇవాళ కానీ రాలేదు అంటే ఇంకా 2-3 రోజులు పట్టే అవకాశం. ఒకవేళ తీర్పు కానీ రిజర్వ్ గానీ అయినైతే మాత్రం ఇంకా 2-3 days లో ఆమెకు బెయిల్ వస్తుంది, ఆమె బయటకు వచ్చే అవకాశం. ఏది ఏమైనా సరే కవిత ఈ నెలాఖరు లోపల తిహార్ జైలు నుంచి బయటకు వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. రైట్, ఎస్, థ్యాంక్ యూ రామకృష్ణ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. ఇది మొత్తం మీద కవిత బెయిల్ పిటిషన్ అంశం ఇవాళ సుప్రీంకోర్టులో విచారణకు రాబోతుంది. జస్టిస్ గవాయ్, జస్టిస్ విశ్వనాథన్ ఇద్దరు కూడా ఇవాళ ద్విసభ్య ధర్మాసనం కవిత బెయిల్ పిటిషన్ అంశం విచారించబోతున్నారు. ఎస్, మా కొలీగ్ శ్రీశైలం కూడా జాయిన్ అవుతున్నారు. ఒకసారి శ్రీశైలం దగ్గర వెళ్దాం. శ్రీశైలం, ఇవాళ కవితకు గ్రాండ్ వెల్కమ్ చెప్పేందుకు, ఒకవేళ బెయిల్ వస్తే కనుక కవితకు గ్రాండ్గా వెల్కమ్ చేసేందుకు హైదరాబాద్లో స్పెషల్ ఫ్లైట్లో తీసుకొచ్చేందుకు బీఆర్ఎస్ చాలా సంసిద్ధంగా ఉన్నట్టుగా తెలుస్తోంది. బీఆర్ఎస్ శ్రేణులంతా కూడా ఆశాభావంతో ఉన్నారు. బెయిల్ వస్తుంది కవితకు ఎట్టి పరిస్థితుల్లో అంటూ వాళ్ళంతా ఆశిస్తున్నారు. ఇప్పటికే కేటీఆర్, హరీష్ వీళ్ళంతా కూడా, గంగుల కమలాకర్ అంతా కూడా ఢిల్లీలోనే ఉన్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కూడా ఢిల్లీలోనే ఉన్నారు. చాలామంది వరకు 20 మందికి పైగా వీళ్ళంతా కూడా కవితను వెల్కమ్ చేసేందుకే, గ్రాండ్గా వెల్కమ్ చేసేందుకే వెళ్ళినట్టుగా తెలుస్తుంది. ఏం జరగబోతోంది శ్రీశైలం? కవితకు ఇవాళ బెయిల్ వస్తే కనుక బీఆర్ఎస్ ఎట్లాంటి ఏర్పాట్లు చేస్తుంది, దీనికి సంబంధించి ఎట్లాంటి వెల్కమ్ చేసేందుకు సన్నాహాలు చేస్తోంది? ఎస్, ఎగ్జాక్ట్లీ రామ్దాస్. ఇక బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి శ్రేణులంతా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి అభిమానులు ప్రధానంగా ఎమ్మెల్సీ కవితకు సంబంధించి బెయిల్ విచారణ ఇవాళ సుప్రీంకోర్టులో జరుగుతుంది. సో విచారణలో భాగంగా ఇక బీఆర్ఎస్ నేతలంతా ఆశగా ఎదురు చూస్తున్నారు. గతంలో జరిగినటువంటి విచారణ, ఇంతకుముందు కూడా విచారణ జరిగింది. అప్పుడే ఖచ్చితంగా కవితకు బెయిల్ వస్తుంది, సిసోడియా తరహాలోనే కవితకు బెయిల్ ఇస్తున్నటువంటి ఉద్దేశంతో ముందస్తుగానే బీఆర్ఎస్ శ్రేణులంతా సంబరాలకు సిద్ధమైనటువంటి పరిస్థితి. అయినప్పటికీ కొంత కోర్టు వాయిదా వేస్తూ నేడు విచారణ చేపట్టినటువంటి పరిస్థితి. ఇవాళ పూర్తి స్థాయిలో ఖచ్చితంగా ఇక మానవతా దృక్పథంతో అయినా కవిత ఇప్పటికీ 2 సార్లు అస్వస్థకు గురైనటువంటి పరిస్థితి. గతంలో జూలై 16న ఆమె అస్వస్థకు గురైంది. తర్వాత ఆగస్టు 22న ఆమె అస్వస్థకు గురై హాస్పిటల్ పాలైనటువంటి పరిస్థితి. దాదాపు 11 నుంచి 12 కేజీల బరువు తగ్గిపోయినటువంటి ఎమ్మెల్సీ కవిత పూర్తి స్థాయిలో 5 నెలల పాటు ఇక తిహార్ జైల్లో ఆమె ఇక కష్టంలో ఉన్నటువంటి పరిస్థితి. ఆమె ఆరోగ్యం వరుసగా క్షీణిస్తూ వస్తుంది. ఈ నేపథ్యంలో కొంత మానవతా దృక్పథంతో అయినా ఆమెకు బెయిల్ వచ్చే అవకాశం ఉండొచ్చు అంటూ కొంత వాళ్ళైతే ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఇటు బీఆర్ఎస్
శ్రేణులంతా బీఆర్ఎస్ నాయకులు ప్రధానంగా ఇక తెలంగాణ నుంచి మాజీ మంత్రి కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు, ఇతర మాజీ మంత్రులు, ప్రస్తుత ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి అగ్రనేతలంతా కూడా ఢిల్లీకి చేరుకున్నారు. ఢిల్లీ సుప్రీంకోర్టు ఈ యొక్క ఢిల్లీ లిక్కర్ స్కామ్ విషయంలో ఈ విచారణలో ఏం చెప్పబోతుంది, బెయిల్ ఇవ్వబోతుందా లేదా మళ్ళీ విచారణను వాయిదా వేయబోతుందా, ఏం చేయబోతున్నటువంటి ఒక ఆసక్తికరమైనటువంటి చర్చ అయితే జరుగుతుంది. ఇక ఇటు తెలంగాణ ప్రజల్లోనూ ఒక ఆసక్తికరమైనటువంటి చర్చ. ఎందుకంటే ఇక కేసీఆర్ గారి కూతురు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కవిత లిక్కర్ స్కామ్లో అరెస్ట్ అవ్వడము, ఇక 5 నెలలుగా ఆమె తిహార్ జైల్లో ఉండడము, అటువంటి కవితకు ఆరోగ్యం బాగోలేకపోవడం, వరుసగా ఆమె అనారోగ్యం పాలవుతూ వస్తున్నటువంటి నేపథ్యంలో ఆమెకు బెయిల్ వస్తుందా రాదంటూ కొంత ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఒకవేళ బెయిల్ వస్తే మాత్రము బీఆర్ఎస్ శ్రేణులంతా కూడా సర్వం సిద్ధమవుతున్నారు సెలబ్రేషన్లకు. ఇక అంగరంగ వైభవంగా ఘనంగా ఎమ్మెల్సీ కవితకు స్వాగతం సమాచారం అవుతుంది. దానికి సంబంధించి ఎక్కడికక్కడ ఏర్పాట్లుగానే ముందస్తుగానే ఏర్పాటు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఒకవేళ కవిత బెయిల్ వస్తే మాత్రము తెలంగాణ వ్యాప్తంగా బీఆర్ఎస్ శ్రేణులు ఒక పండుగ వాతావరణాన్ని క్రియేట్ చేసేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రామ్దాస్ రైట్, అంటే శ్రీశైలం ఇక్కడ ఒక స్పెషల్ ఫ్లైట్ కూడా ఏర్పాటు చేసినట్టుగా తెలుస్తుంది. దాదాపుగా ఆమెకు బెయిల్ కనుక వస్తే ఇవ్వాలే, అన్ని రకాలుగా సాంకేతికంగా అనుకూలిస్తే ఇవ్వాలే తీసుకెళ్ళొచ్చు అనుకుంటే కనుక స్పెషల్ ఫ్లైట్ ఒకటి అరేంజ్ చేసి నేరుగా హైదరాబాద్ తీసుకొచ్చి వెల్కమ్ చేసేందుకు భారీ ర్యాలీ కూడా ఇక్కడ బీఆర్ఎస్ ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. సో ఆ రకంగా ఏ రకమైనటువంటి సన్నాహాలు చేస్తుంది బీఆర్ఎస్? ఎస్ రామ్దాస్, ఎగ్జాక్ట్గా మీరు అన్నట్టుగానే ఒక సపరేట్గా ఒక ఫ్లైట్లో ఆమెను తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇక ఇప్పటికే కేటీఆర్కి అదేవిధంగా హరీష్ రావు ఇక ఢిల్లీలో బీఆర్ఎస్ నేతలంతా మకామేశారు. ఎక్కడికక్కడ వాళ్ళు ఒకవేళ బెయిల్ వస్తే ఏం చేయాలి, బెయిల్ రాకపోతే ఆల్టర్నేటివ్ ఏం చేయాలన్నటువంటి ప్లాన్ ఏ ప్లాన్ బిగా వాళ్ళు ముందుకెళ్తున్నట్టు తెలుస్తుంది. బెయిల్ వస్తే మాత్రం ఖచ్చితంగా ప్రత్యేక విమానంలో ఇక ఢిల్లీ నుంచి కవితను తెలంగాణకు తీసుకొచ్చి ఇక్కడ ఘనస్వాగతం పలికే విధంగా ఆమెకు కొంత అరేంజ్మెంట్ చేస్తున్నట్టు తెలుస్తుంది. ఇప్పటికే శ్రేణులు అటు బీఆర్ఎస్ శ్రేణులు బీఆర్ఎస్లో ఉన్నటువంటి కవిత అభిమానులు పెద్ద ఎత్తున ఆందోళనకు గురవుతున్నటువంటి పరిస్థితి. ఆమె ఆరోగ్యం క్షీణిస్తుంది. వరుసగా ఇక హైకోర్టుకు వెళ్ళినా, హైకోర్టు నుంచి సుప్రీంకోర్టుకు వెళ్ళినా ఆమెకు బెయిల్ రానటువంటి పరిస్థితి. మరి బెయిల్ మీద ఇప్పటికే ఆసక్తిగా అభిమానులు ఇటు కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు కూడా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి. కాబట్టి ఒకవేళ బెయిల్ వస్తే మాత్రము ఇక బీఆర్ఎస్ శ్రేణులంతా కూడా ఘనస్వాగతం పలికే అవకాశం ఉంది. రచ్చరచ్చ చేసే పరిస్థితి అయితే మనకు ఓవరాల్గా కనిపిస్తుంది. దానికి సంబంధించినటువంటి అన్ని రకాల ఏర్పాట్లను సర్వం సిద్ధం చేస్తున్నట్టు తెలుస్తుంది రామ్దాస్ బీఆర్ఎస్ నేతలు. రైట్, ఎస్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ శ్రీశైలం. ఇది మొత్తం మీద బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు అయితే కూడా కవిత రిలీజ్ కాబోతుందంటూ చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్న పరిస్థితి, చాలా ఉత్కంఠ రేపుతోంది. సర్వోన్నత న్యాయస్థానమైనటువంటి సుప్రీంకోర్టులో ఇవాళ కవిత బెయిల్ పిటిషన్ అంశం మరికొద్దిసేపట్లో ఆల్రెడీ ప్రారంభమై ఉంటుంది. జస్టిస్ విశ్వనాథన్ గవాయ్ ద్విసభ్య ధర్మాసనం ఇవాళ విచారించబోతోంది. ఒకవేళ కవితకు బెయిల్ ఇవ్వదలుచుకుంటే ఇమ్మీడియట్గా వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పటికే అంతా ప్రిపేర్ చేసి పెట్టారు. అక్కడ ఈడీ కూడా కౌంటర్ కూడా దాఖలు చేసింది. అన్ని ఫార్మాలిటీస్ పూర్తయ్యాయి. ఒకవేళ కవితకు బెయిల్ ఇవ్వాలనుకుంటే కనుక ఈడీ, సిబిఐ ఒప్పుకుంటే కనుక ఇమ్మీడియట్గా బెయిల్ వచ్చే అవకాశం ఉంది. అదే కనుక జరిగితే ఫార్మాలిటీస్ అన్ని పూర్తి చేసి ఇవాళ సాయంత్రానికి హైదరాబాద్ రావచ్చు, మేబీ ఇవాళ రాత్రికల్లా. లేదంటే ఇంకా ఒకవేళ బెయిల్ రాకపోతే కనుక చెప్పలేం, తీర్పు రిజర్వ్ చేసే అవకాశం కూడా లేకపోలేదు. అలా కొంత ఆలస్యమయ్యే అవకాశం ఉండే అవకాశం. ఒకవేళ ఇవాళ రిలీజ్ చేయొచ్చు, బెయిల్ వచ్చిందంటే కనుక ఇంకా ఏమైనా సాంకేతిక కారణాలు తిహార్ జైలుకు సమర్పించాలనుకుంటే కనుక 1 లేదా 2 రోజులు పట్టవచ్చు. ఓవరాల్గా కవితకు బెయిల్ అంశం సంబంధించి అయితే సర్వత్రా ఉత్కంఠ ఆసక్తి రేగుతోంది. మొత్తం మీద కవిత బయటకు వస్తుందంటూ బీఆర్ఎస్ శ్రేణులంతా కూడా రెడీగా ఉన్నారు, సంబరాలు చేసుకుని సిద్ధంగా ఉన్నారు. అటు ఎమ్మెల్యేలు కూడా ఆల్రెడీ అంతా ఢిల్లీలోనే మకాం వేసిన పరిస్థితి. కవిత సోదరుడు కేటీఆర్, హరీష్ రావు, తర్వాత మిగతా ఎమ్మెల్యేలంతా కూడా అక్కడే ఉన్న పరిస్థితి. ఇటు కేసీఆర్ కూడా చాలా ఆమె రాకకు సంబంధించి ఎదురు చూస్తున్నట్టు తెలుస్తుంది. ఇప్పటికైనా ఆరోగ్యం కూడా కవిత విషయాలు కాస్త ఆలోచించి ఆయన ఆరోగ్యపరంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్టుగా కూడా సమాచారం. సో ఈ రకంగా కవితకు అటు ఆమె ఆరోగ్యం బాగలేదు, మెడికల్ గ్రౌండ్స్లో ఆమె పరిస్థితి కూడా బాగలేదు. ఇప్పటికే ట్రయల్ కోర్టులో, హైకోర్టులో రిజెక్ట్ అయింది, 2 చోట్ల నిరాశ ఎదురైంది. మరి సుప్రీంకోర్టు కూడా ఆమెకు సాఫ్ట్ కార్నర్ చూపిస్తుంది, ఖచ్చితంగా ప్రొలాంగ్ చేయొద్దు ఇన్ని రోజులు ఒక మహిళా ప్రతినిధి విషయంలో అంటూ ఆ సుప్రీంకోర్టు కూడా చెప్తుంది. సో ఆ రకంగా ఆమెకి ఇవాళ బెయిల్ వస్తే కనుక నిజంగా బీఆర్ఎస్ వాళ్ళకి ఇది బిగ్ డే అని చెప్పొచ్చు. సంబరాలు చేసుకునేందుకు బీఆర్ఎస్ అంతే సిద్ధంగా ఉంది, బీఆర్ఎస్ నేతలు. సో చూడాలి మరి ఏం జరగబోతుందనే ఉత్కంఠ అయితే నెలకొంది. కవితకు మరి ఇవాళ బెయిల్ వస్తుందా రాదా అనే ఆసక్తి అయితే సర్వత్రా నెలకొన్న పరిస్థితి. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.